Hello everyone, good afternoon to all of you. Welcome back to 50 Days Spoken English course day 10. Today's topic is on roads. రోడ్ల మీద. Let us see first one. రోడ్డు మీద నడిచేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. While walking on the road, we have to follow some rules. Follow అంటే పాటించడం. రూల్స్ అంటే నియమాలు. నడిచేటప్పుడు ఇంగ్లీష్లో మనం while walking అని అంటాము. 4 దారులు కలిసే చోట జంక్షన్ ఏర్పడుతుంది. A junction is formed when 4 roads meet at a point. Formed అంటే ఏర్పడటం, కలిసే చోటని మనం మీట్ at a point అని ఇంగ్లీష్లో చెప్తాము. ప్రతి జంక్షన్ వద్ద ఒక పోలీస్ ఉంటాడు. There is a policeman at every junction. Every అంటే ప్రతి. వాహనాలకి పోలీసు కొన్ని సూచనలు ఇస్తాడు. The policeman gives to the person who drives the vehicles some signals. అతడు ఇచ్చిన సంకేతాలని అర్థం చేసుకోవాలి. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హిజ్ సిగ్నల్స్. అర్థం చేసుకోవడానికి అండర్స్టాండ్ అంటాం. లేకపోతే ప్రమాదాలు జరుగుతాయి. లేకపోతే అంటే అదర్వైజ్ యాక్సిడెంట్స్ మే హ్యాపెన్ అని అనొచ్చు, లేదా అక్కర్ అని కూడా అనొచ్చు. పాదచారులు రోడ్డు దాటేటప్పుడు జిబ్రా గుర్తు వద్దనే దాటాలి. పెడెస్ట్రైన్స్ షుడ్ క్రాస్ ద రోడ్ అట్ ద జిబ్రా క్రాసింగ్. పెడెస్ట్రైన్స్ అంటే పాదచారులు అంటే అర్థం నడిచే వాళ్ళని, వాహనాలతో కాకుండా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అని. పాదచారులు పేమెంట్ మీదనే నడవాలి. పెడెస్ట్రైన్స్ షుడ్ వాక్ ఆన్ ద పేమెంట్స్. వాహనాలు నడిపేటప్పుడు సెల్ ఫోన్ వాడకూడదు. వైల్ డ్రైవింగ్ వీ షుడ్ నాట్ యూజ్ సెల్ ఫోన్. వైల్ డ్రైవింగ్ అంటే నడిపేటప్పుడు అని అర్థం. రోడ్డు మీద పిల్లలు ఆటలాడకూడదు. చిల్డ్రన్ షుడ్ నాట్ ప్లే ఆన్ ద రోడ్. రోడ్డు మీద మాట్లాడుతూ నడవకూడదు. వీ షుడ్ నాట్ వాక్ ఆన్ ద రోడ్ టాకింగ్ విత్ అదర్స్. ఇతరులతో మాట్లాడుతూ అంటే టాకింగ్ విత్ అదర్స్. రోడ్డుకి ఎడమ పక్కనే నడవాలి. వీ షుడ్ వాక్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆన్ ద రోడ్ ఓన్లీ. వాహనాలను నడిపేవారు నిర్ణయించిన వేగ పరిమితిని దాటరాదు. డ్రైవర్స్ ఆఫ్ వెహికల్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ ద స్పీడ్ లిమిట్. లిమిట్ అంటే పరిమితి, నాట్ ఎక్సీడ్ అంటే మించి కాకుండా. స్పీడ్ బ్రేకర్ వద్ద స్పీడ్ తగ్గించాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ద స్పీడ్ అట్ ద స్పీడ్ బ్రేకర్స్. రెడ్యూస్ అంటే తగ్గించడం. వాహనాల రద్దీ వల్ల దారి మూసుకుపోతుంది. దేర్ విల్ బి ఏ ట్రాఫిక్ జామ్ డ్యూ టు ఏ నెంబర్ ఆఫ్ వెహికల్స్. డ్యూ టు అంటే అర్థం కారణం వల్ల. కొన్ని వాహనాలకి వంతెన దాటడానికి కొంత సొమ్ము వసూలు చేస్తారు. సమ్ వెహికల్స్ హ్యావ్ టు పే టోల్ ట్యాక్స్ ఎట్ ద బ్రిడ్జెస్. సంకేతాలు పాటించకపోతే వాహనాలు ఢీకొంటాయి. వెహికల్స్ కొలిడ్ ఇఫ్ ద సిగ్నల్స్ ఆర్ నాట్ ఫాలోడ్. కొలిడ్ అంటే ఢీకొనడం. నాట్ ఫాలోడ్ అంటే పాటించకపోవడం. తాగి వాహనం నడిపితే ప్రమాదం జరుగుతుంది. ఇఫ్ యూ డ్రైవ్ ఏ వెహికల్ ఆఫ్టర్ డ్రింకింగ్ లిక్విడ్ యాక్సిడెంట్స్ అక్కర్ అంటే సంభవించడం. ఒక వాహనం ఇంకొక వాహనాన్ని దాటి వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. డోంట్ ట్రై టు ఓవర్టేక్ అనదర్ వెహికల్ అంటే దాటి వెళ్ళడాన్ని ఓవర్టేక్ అంటాం. రాత్రిపూట కారులో ప్రయాణం చేసేటప్పుడు కాంతిని తగ్గించే లైట్లు వాడాలి. వైల్ డ్రైవింగ్ ఏ కార్ డ్యూరింగ్ ద నైట్ యూజ్ డిమ్మర్స్. డిమ్మర్స్ అంటే కాంతిని తగ్గించేవి. వైల్ డ్రైవింగ్ అంటే నడిపేటప్పుడు. డ్యూరింగ్ ద నైట్స్ అంటే రాత్రి సమయంలో అని అర్థం. కొండలపై ఘాట్ రోడ్ మీద వాహనాలను నిపుణులే నడపాలి. ఓన్లీ ఎక్స్పర్ట్స్ షుడ్ డ్రైవ్ వెహికల్స్ ఆన్ ఘాట్ రోడ్స్. ఎక్స్పర్ట్స్ అంటే బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళని. స్పీడుగా మలుపులు తిరిగేటప్పుడు జారిపడే ప్రమాదం ఉంది. వైల్ టర్నింగ్ ఇంటూ ఎ ల్యాండ్ స్పీడ్లీ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ స్కిడ్డింగ్. స్కిడ్ అంటే జారిపడుట. స్పీడుగా మలుపులు తిరిగేటప్పుడు అనడాన్ని ఇంగ్లీష్లో వైల్ టర్నింగ్ ఇంటూ ఎ ల్యాండ్ స్పీడ్లీ. నెక్స్ట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అంటే స్కిడ్ అయ్యే ఛాన్స్ ఉంది. పాసిబిలిటీ అంటే. వాహనాలకి పాదచారులు దారివ్వాలి. పెడెస్ట్రైన్స్ షుడ్ మేక్ వే టు ద వెహికల్స్. వాహనాల్ని నిలిపే ప్రదేశంలోనే నిలపాలి. వీ షుడ్ పార్క్ ద వెహికల్స్ అట్ ద పార్కింగ్ ప్లేస్ ఓన్లీ. సైకిల్ తొక్కడం రాకపోతే మురికి కాలువలో పడతారు. ఇఫ్ యూ కాంట్ రైడ్ ఏ వెహికల్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద గట్టర్స్. గట్టర్స్ అంటే అర్థం మురికి కాలువలు. రాత్రిపూట నడిచేటప్పుడు రోడ్డు మధ్య గుంతల్ని చూసి నడవాలి. వైల్ వాకింగ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ బీవేర్ ఆఫ్ ద మ్యాన్ హోల్స్. నడిచేటప్పుడుని వైల్ వాకింగ్ అంటాం. డ్యూరింగ్ నైట్ టైమ్స్ అంటే రాత్రి సమయంలో. బీవేర్ అంటే జాగ్రత్తగా ఉండటం. రోడ్లు పాడైతే రోలర్తో బాగు చేస్తారు. ఇఫ్ ద రోడ్స్ ఆర్ స్పాయిల్డ్ రిపేర్స్ ఆర్ డన్ విత్ ఎ రోడ్ రోలర్. స్పాయిల్ అంటే పాడవడం. రోడ్డుని దాటేటప్పుడు మొదట ఎడమ పక్క, తర్వాత కుడి పక్క
చివరగా ఎడమ పక్క చూసి దాటాలి. వైల్ క్రాసింగ్ ద రోడ్ ఫస్ట్ లుక్ టు ద లెఫ్ట్, దెన్ టు ద రైట్ అండ్ లాస్ట్లీ టు ద లెఫ్ట్ అండ్ క్రాస్. దెన్ అంటే తర్వాత. వాహనాలు విమానాశ్రయంలో దిగుతాయి. ఏరోప్లైన్స్ ల్యాండ్ అట్ ద ఏరోడ్రామ్. దిగడాన్ని ల్యాండ్ అంటాం. విమానం పైకి ఎగిరేటప్పుడు రన్వే మీద నుండి ఎగురుతుంది. ద ఏరోప్లేన్స్ టేక్ ఆఫ్ ఫ్రమ్ ద రన్వే. ఎగరడం అంటే టేక్స్ ఆఫ్. విమానం నడిపేవారు పైలట్లు. దోస్ హూ డ్రైవ్ ద ప్లైన్ ఆర్ పైలట్స్. కొంతమంది సిబ్బంది పైలట్కి సహాయం చేస్తారు. సమ్ స్క్రీవ్ హెల్ప్ ద పైలట్స్. సిబ్బంది అంటే స్క్రీవ్. దట్టంగా పొగమంచు ఉంటే వాహనాల్ని నడపకూడదు. వెన్ దెర్ ఈజ్ ఏ థిక్ ఫాగ్. పొగమంచు అంటే ఫాగ్. డోంట్ డ్రైవ్ ద వెహికల్స్. వరదలు వచ్చినప్పుడు వాహనాలు నడపవద్దు. డోంట్ డ్రైవ్ ద వెహికల్స్ డ్యూరింగ్ ఫ్లూడ్స్ అంటే ఆ సమయంలో అంటే డ్యూరింగ్. ఊరికి ఒక మెయిన్ రోడ్ ఉంటుంది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ మెయిన్ రోడ్ ఫర్ ఎ టౌన్, సిటీ ఆర్ విలేజ్. చాలా సందులు కూడా ఉంటాయి. దెర్ ఆర్ మెనీ ల్యాండ్స్ ఆల్సో. ల్యాండ్ సందులు. మున్సిపాలిటీ వారు రోడ్లకు మరమ్మతులు చేస్తారు. ద మున్సిపాలిటీ రిపేర్స్ ద రోడ్స్. మా వీధిలో ఉన్న రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. ద రోడ్స్ ఇన్ అవర్ స్ట్రీట్ ఆర్ నారో. ఇరుకుని నారో అంటాము. ఊరవతల పెద్ద రహదారి ఉంది. దెర్ ఈజ్ ఎ హైవే అవుట్ సైడ్ ద టౌన్. రహదారిని మనం హైవే అంటాము. రోడ్లు ప్రయాణానికి అవసరం. రోడ్స్ ఆర్ నెసెసరీ ఫర్ ట్రావెల్. అవసరం అంటే నెసెసరీ. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.